హలో గాయ్స్, హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఈ వీడియోలో నేనైతే బ్రెడ్ ఇంకా పావు బన్స్ అయితే చూపించబోతున్నాను. హోమ్ మేడ్వి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపించిన ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నేను చూపించిన ఈ రెసిపీ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఇక్కడ నేనైతే ఇంగ్రీడియంట్స్ 1 by 1 అయితే చెప్పేస్తాను. 1/4 కప్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను. లూప్ వామ్ అయ్యేంత వరకు నేను ఇక్కడ వేడైతే చేసుకున్నాను ఇండక్షన్ మీద. సో వేడి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేశాను అదే వామ్ వాటర్లో. నేను ఇక్కడ వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కొద్దిగా నిల్వ ఉండటానికి. అలాగే ఈస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి మైదా 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను అనమాట, ½ టేబుల్ స్పూన్. సో ఇది మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి రెస్ట్ అవ్వడానికి. ఇక్కడ చూసారు కదా, పొంగింది కదా. ఇలా పొంగితే మనకి బ్రెడ్ అనేది మంచిగా పొంగుతుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ మైదా అయితే తీసుకున్నాను. అలాగే షుగర్ అయితే 1 TVSP తీసుకున్నాను. అన్సాల్టెడ్ బటర్ వచ్చేసి 1.5 TVSP అయితే తీసుకున్నాను. మంచిగా మిక్స్ అయితే ఇవ్వాలన్నమాట. మిక్స్ చేసేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ ఈస్ట్ మిక్చర్ని యాడ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ ఇంకా నాకు బౌల్లో కొద్దిగా ఈస్ట్ మిక్చర్ అనేది ఉంది కదా, అందులో నేను 1/4 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట, నార్మల్ వాటరే. సో ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటూ నేను చపాతీ పిండిలాగా మరీ ఎంత సాఫ్ట్గా కాదు, మరీ ఎంత హార్డ్గా కూడా కాకుండా నార్మల్గా అయితే ఇక్కడ మిక్స్ అయితే చేసుకున్నాను అనమాట. డౌ కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉండాలి. సో చేతికి అంటినా సరే పర్వాలేదు. ఇక్కడ నేను నీడ్ అయితే చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ అనేది నేను ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేశాను అనమాట. మంచిగా నీడ్ అయితే చేయాలి. నేను ఇక్కడ నా హ్యాండ్ జస్ట్ చూపిస్తున్నాను, చూడండి ఎలా చేయాలి అనేది. సో ఇలా అయితే స్ట్రెచ్ చేస్తూ ముందుకు అనుకుంటూ వెనక్కి అనుకుంటూ చేసుకోవాలన్నమాట నీడింగ్ అనేది. ఇక్కడ నీడింగ్ చేస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ అనేది సాల్ట్, 1/2 టీ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఇప్పుడు నీడింగ్ అనేది ఎంత మంచిగా చేస్తే అంత ఫ్లఫీగా అయితే వస్తుందన్నమాట. నేను ఇక్కడ 15 మినిట్స్ అయితే నీడ్ అయితే చేశాను అనమాట. సో ఇలాగే చేస్తూ ఉంటే మనకి ఒకసారి డో అనేది దాని మీద ప్రెస్ చేస్తే మనకి పైకి పొంగాలన్నమాట. అలాగే పొంగితే మనకి ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థమైపోతుంది మనకి. సో మనం ఇప్పుడు ఒక ఏదైతే టిన్లో మనం ప్రూఫింగ్ అవడానికి పెడతామో ఆ టిన్లో ఆయిల్ అనేది గ్రీస్ చేసేసుకొని అదే గిన్నెలో మనం చేసి పెట్టుకున్న ఆ డో మిక్చర్ని ఇందులో అయితే పెట్టేయాలన్నమాట. పెట్టేసుకొని ప్రూఫింగ్కి మనకి వేడిగా ఎక్కడైతే తగ్గుతుందో, కిచెన్లో ఎక్కడ మీకు వేడి సెగ అయితే వస్తుందో, లేదా బయట ఎండలో ఒక 1.5 hour పెట్టినా సరే మనకి ప్రూఫింగ్ అయితే అయిపోతుంది ఇది. సో నేను ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా అయితే చేస్తున్నాను అనేది. సో ఇలాగా మంచిగా పొంగిందన్నమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ ఒక పంచ్ అయితే ఇచ్చేసి ఇందులో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అయితే చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా సైడ్స్లో ఎలా అయితే వచ్చింది అనేది. సో ఒకసారి మళ్ళీ నీడింగ్ అయితే ఇవ్వాలన్నమాట. నీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బ్రెడ్స్కి కానీ డోనట్స్కి కానీ ప్రతి ఒక్కదానికి నీడింగ్ అనేది అవసరం. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి 500 grams అయితే మనకి డో అయితే వచ్చిందనమాట. నేను ఇక్కడ 2 parts అయితే చేసుకుంటున్నాను. ఒక పార్ట్లో నేను బ్రెడ్, అలాగే ఇంకో పార్ట్లో బన్స్ అయితే చేస్తాను. సో ఇక్కడ నేను చేస్తున్నది ఫస్ట్ అయితే బ్రెడ్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా చేస్తున్నాను చేత్తో. సో ఇలా అయితే చేసుకొని నేను ఇక్కడ రోల్ అయితే చేస్తున్నాను. ఇలాగే చేయాలండి బ్రెడ్కి, ఓకేనా. సో ఇలా నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలాగైతే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బ్రెడ్ అనేది, ఓకేనా. ఇక్కడ నేను ఒక టిన్ అయితే లోఫ్ టిన్ తీసుకున్నాను. లోఫ్ టిన్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని అందులో నేను ఈ చేసుకున్న ఈ బ్రెడ్ అనేది ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. బ్రెడ్ డోని ఇది రెస్ట్ అవ్వడానికి ఒక 45 minutes పక్కన పెట్టేయాలి. అది కూడా మంచి సెకండ్ టైం అయితే ప్రూఫింగ్ అయితే అవుతుంది. అప్పటి వరకు నేను సెకండ్ పార్ట్ తీసుకున్నాను కదా బన్స్ చేయడానికి. సో అది కూడా ఇక్కడ రోల్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట చేత్తోనే. మీ దగ్గర నైఫ్ ఉంటే కూడా నైఫ్తో కూడా చేసుకోవచ్చు ఈ పనిని, ఓకేనా. సో అప్పటి వరకు రోల్ చేసుకొని నేను ఎలా చేస్తున్నానో చూడండి. లోపలికి చేస్తున్నాను టక్కింగ్ అనేది. లోపలికి టక్ చేస్తూ హ్యాండ్తో మనం రోల్ చేసుకుంటే మనకి ఇలాగా పర్ఫెక్ట్ బాల్ షేప్ అయితే వస్తుందన్నమాట. సో
ఇలా చేసుకున్న ఈ బన్స్ని మనం ఏదైతే టిన్లో బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టిన్లో ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసి ఇది కూడా ప్రూఫింగ్కి పక్కన పెట్టేయాలన్నమాట. ఇది కూడా 45 మినిట్స్ ప్రూఫ్ అవ్వడానికి పక్కన పెట్టేయాలి. ఇక్కడ చూసారు కదా సెకండ్ టైం ప్రూఫింగ్ అనమాట. ఇది ఎంత మంచిగా ప్రూఫింగ్ అయిందో, పొంగిందో. ఇక్కడ నేనైతే మిల్క్ అయితే గ్రీస్ పైన బ్రష్ అయితే చేస్తున్నాను అనమాట. మిల్క్ వాష్ అనేసి అంటారు దీన్ని. సో ఇలా అయితే చేయాలి. సో ఇది ఏంటంటే నేను స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి నేను 45 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకున్నాను అనమాట లో ఫ్లేమ్లో. ఇక్కడ నేను చూస్తారు కదా ఎలా చేస్తున్నానో. ప్రీహీట్ కూడా నేను ఓన్లీ ఒక స్టాండ్ యూజ్ చేసి చేస్తాను. ఇందులో సాల్ట్ కానీ ఏం యాడ్ చేయను అనమాట. లో ఫ్లేమ్లోనే నేను ఇక్కడ బేక్ చేసుకున్నాను 45 మినిట్స్లో. అదే ఓటీజీలో అయితే టాప్ రాడ్ బాటమ్ రాడ్ ఆన్లో ఉంచుకొని ఫ్యాన్ మోడ్ కూడా ఆన్లోనే ఉంచి 30 to 35 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ బన్స్ అనేవి వేడి మీదే బటర్ అనేది గ్రీస్ చేస్తున్నాను అనమాట పైన. ఎందుకంటే మనకి హార్డ్ కాకుండా సాఫ్ట్గా ఉండడానికి. ఓకేనా. సో ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేయాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే చాలు. తర్వాత చల్లారిన తర్వాత మనం బటర్ పేపర్ అనేది రిమూవ్ అయితే చేసేసుకొని మంచిగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే కనుక ఈ బ్రెడ్ మనకి 3 to 5 days వరకు అయితే ఉంటుందన్నమాట. అదే మిల్క్తో చేస్తే ఏంటంటే మనం స్టార్టింగ్లో ఈస్ట్ అనేది వాటర్తో మనం ఇచ్చాం కాబట్టి మనకి 5 days వరకు వస్తుంది. అదే మీరు మిల్క్తో చేస్తే మీకు ఓన్లీ 2 days వరకు మాత్రమే వస్తుందన్నమాట. ఓకేనా. ఇదొక్కటి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా నేను ఎయిర్ టైట్ బాక్స్లో అయితే స్టోర్ అయితే చేసుకున్నాను. తర్వాత లడీ పోవ్ అయితే చేసుకొని మంచిగా కన్స్యూమ్ అయితే చేసేసాము. థ్యాంక్ యూ గైస్.